Sunpost News. Please subscribe for more and more political and all news updates. నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ రాజ్యసభకు సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ నెక్స్ట్ మంత్ విడుదల కాబోతున్నది అనేటువంటిది మనం చూసాం. అయితే జనరల్గా ఏ ఎన్నికల్లో అయినా కూడా ఏ రాజకీయ పార్టీ అయినా సరే వారికి మెజారిటీ ఉన్నప్పుడు మాత్రమే ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కానీ రాజ్యసభ ఎన్నికల్లో కానీ నిలబెట్టడం అనేటువంటిది చూసాం. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా అయినా సరే రాజ్యసభలో కానీ ఎమ్మెల్సీల్లో కానీ తనకి మెజారిటీ ఉన్నా లేకపోయినా ఆ రకంగా గెలిపించుకోవాలి, ఏదే మార్గాలైనా పర్వాలేదు, అదే చాణక్యం అనేటువంటిది ఈ దుష్ట చతుష్టయం, ఈ పచ్చపత్రికలు కూడా చెబుతాయి. చంద్రబాబు గారు అదే రకంగా ముందుకెళ్ళటం మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వస్తున్నటువంటి ఈ రాజ్యసభ ఎన్నికల్లో నిజానికి చంద్రబాబు గారికి ఎటువంటి మెజారిటీ కూడా లేదు. ఆయనకున్నటువంటి 23 మందిలో ఒక 4 ఆల్రెడీ పక్కకు తప్పుకునే ఉన్నారు. అంటే ఆయనకి అటు ఇటుగా 19 స్థానాలు మాత్రమే ఉన్నాయి. అందులో ఆ 19లో కూడా ఎంతమంది ఆయన పక్కన ఉంటారు ఏంటి అనేది కూడా తెలియదు. అయితే ఒకటి రాజకీయాలలో చంద్రబాబు గారికి తెలిసింది ఒక్కటే ఏంటంటే, ప్రత్యర్థికి సంబంధించినటువంటి ఏదైనా సరే ఆయన ఎక్కడైనా సరే దుర్మార్గమైన రాజ్యాంగబద్ధం కాకపోయినా కూడా ఆయన ముందుకు వెళ్తారు. దానికి భజన చేస్తాయి ఈ పచ్చపత్రికలు. ఎందుకంటే 23 మందిని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఎమ్మెల్యేలను తీసుకుని 4 మంత్రులు చేసినటువంటి రోజున ఈ రోజుకు కూడా దాని గురించి మాట్లాడటం లేదా అది ప్రజాస్వామికం, రాజ్యాంగం అన్కాన్స్టిట్యూషనల్ అనేటువంటిది మనం ఎక్కడ కూడా పచ్చపత్రికలు రాయవు, లేకపోతే మేధావులుగా కొంతమంది మాట్లాడేటువంటి వాళ్ళు కూడా మాట్లాడరు. అయితే ఇవాళ ఈ రాజ్యసభ ఎన్నికలు ఏమిటి? మొన్ననే మనం చూసాం ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు 4 నేను నెక్స్ట్ టైం సీట్ ఇవ్వలేనని అన్నారో, లేదా ఒకళ్ళిద్దరు ఇచ్చేశారో, ఆ 4తోటి మాట్లాడుకుని అతి జాగ్రత్తగా ఆయన ఎన్నికల్లో వాళ్ళ యొక్క అభ్యర్థిని గెలిపించుకోవటం జరిగింది. ఇప్పుడు రాజ్యసభలో ఏం చేయాలి? రాజ్యసభలో నిజానికి చంద్రబాబు నాయుడు గారికి మనం మామూలుగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్క అభ్యర్థికి 45 సీట్లు కావాల్సి ఉంటుంది. ఆ 45 సీట్లలో ఈయన 19 పోతే అటు ఇటుగా 26 సీట్లు ఆయనకి కావాలి. అంటే ఇప్పుడు చంద్రబాబు గారి యొక్క భవిష్యత్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు ఇవ్వనటువంటి వాళ్ళు, లేదా తను పార్టీలో ఉండండి కానీ మీకు మాత్రం ఈసారికి ఎమ్మెల్యేగా ఇవ్వలేను, మీకు పార్టీలో కానీ వేరే ప్రత్యామ్నాయంగా మనం ముందుకు వెళదాం, పార్టీ కనుక గెలిచినట్లయితే మనందరికీ కూడా మంచి జరుగుతుంది అని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న వాళ్ళని ఏ రకంగా అయినా సరే తన దగ్గరికి తెచ్చుకొని ఆ ఓట్లను కనుక సాధించగలిగితే రాజ్యసభ కూడా మళ్ళీ మనం గెలుస్తాము అనేటువంటిదే చంద్రబాబు గారి యొక్క ఉద్దేశం. అయితే విలువలు లేకపోయేటట్టయితే కాన్స్టిట్యూషన్ గురించి చెప్పేటువంటి వాళ్ళు, ప్రజాస్వామ్యం గురించి ఎదుటి వాళ్ళకి మాత్రమే మాట్లాడేటువంటి వాళ్ళు ఇవాటి రోజున అంతమంది రాజ్యసభ సభ్యుల్ని ఏ రకంగా ప్రలోభ పెట్టో ఏదో చేస్తే తప్ప వాళ్ళు కూడా చంద్రబాబు దగ్గరికి రారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు సీటు ఇవ్వనటువంటి వాళ్ళు చంద్రబాబు గారి దగ్గరికి వెళ్తారు అంటే దేనికోసం వెళ్తారు వాళ్ళు మనందరికీ తెలిసినటువంటిదే. అటువంటి పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి విలువలు లేటువంటి రాజకీయాలకి చంద్రబాబు గారు ఇట్లాగే కంటిన్యూ కనుక చేస్తే ఈ ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్లో ఏమవుతుంది అనేది చూడాలి. చంద్రబాబు గారికి వచ్చిన తర్వాతన ఆయన ఒక్కటే ఎన్నికల్లో ఎట్టయినా గెలవాలి, అదొక్కటే ఆయన యొక్క మార్గం. మనం ఆయన ఉన్నప్పుడు నంద్యాల బై ఎలక్షన్ కూడా చూసాం. ఆ రోజున ఆయన మాట్లాడినటువంటి మాటల్ని చూసాం. ఆ తర్వాతన ప్రజలు ఆయనకి ఏ గుణపాఠం చెప్పారో చూసాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ గురించి ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తున్నారు అంటే మీకు ఒక రాజ్యసభ సీటు ఇస్తాను, నాకు మీరు సహాయం చేయండి అని చెప్పని జగన్ గారు వెళ్ళబోతున్నారు అంటూ ఒక పచ్చపత్రికలో ఇవాళ వచ్చినటువంటి న్యూస్లో చూశారు. చాలా ఆశ్చర్యం వేసింది ఏంటంటే, జగన్ గారు ఢిల్లీ వెళుతుంటే ఏదో ఒక దానికి వెళ్తున్నారనో లేకపోతే ఏదో ఒక కేసు విషయంలో వెళ్తున్నారని చెప్పే పచ్చపత్రికలు కానీ, లేకపోతే చంద్రబాబు గారు మరి లోకేష్ గారు పురంధరేశ్వరి గారిని తీసుకుని అమిత్ షా గారిని ఎందుకు కలిశారు, లేదా చంద్రబాబు నాయుడు గారు రిపబ్లిక్ టీవీలో కూర్చుని చంద్రబాబు గారు ఆయన యొక్క విజను, మోడీ గారి యొక్క విజను ఒకటేనని చెప్పనని భజన ఎందుకు కొట్టారో మనకు అర్థం కావట్లా. చంద్రబాబు గారిది ద్విముఖ వ్యూహం. ఆయనదంతా ఎట్లా ఉంటుందంటే, ఒక సైడ్ ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళు బీజేపీని తిడుతూ ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ ఉంటారు, బీజేపీకి జగన్ గారికి కలిపి ఆయనకేదో లాలూచి ఉంది అని చెప్తారు. ఇంకొక పక్కన ఆయన ఏమన్నా బీజేపీ కోసం పాకులాడుతుంటారు, మళ్ళీ బీజేపీ లేకపోతే ఆయన యొక్క విజన్ సరిగా పనిచేయదు అని చెప్పుకుంటూ అక్కడికి తిరుగుతూ ఉంటారు. వీరిలో చూస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒకవైపు
ఇవాళ ప్రత్యేక తరగతి హోదా గురించి మాట్లాడుతున్నాయి. చంద్రబాబు గారు మాట్లాడరు. బీజేపీ ఇది కదా, ఎందుకంటే బీజేపీ నాకు కలిసి ప్యాకేజీకి ముద్దు అని చెప్పని ఒప్పుకుని వాళ్ళు ఏమన్నా ముగిసిన అధ్యాయం ప్రత్యేక తరగతి హోదా అని బీజేపీ అంటే తను ఇప్పుడు మాట్లాడితే ఏమొస్తుందో అని చెప్పని ఇప్పుడు మళ్ళగా కొత్త యాక్టర్లను దింపారు. కొంతమంది ఇప్పుడు ఇవి చేస్తూ ఉంటారు, ధర్నాలు అవన్నీ చేస్తుంటారు, కొంతమంది ఇంకొక రకంగా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజ్యాంగం ప్రకారం రాజ్యసభ ఎన్నికల దగ్గర నుంచి ప్రత్యేక తరగతి హోదా దగ్గర నుంచి ఈ విభజన చట్టంలో మొట్టమొదటి 2014లో ఈ ముగ్గురు కలిసి అంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసి అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు ఏమీ చేయనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ఈ 5 సంవత్సరాల్లో ప్రత్యేక తరగతి హోదా గురించి ఎందుకు అడగలేదని కానీ, రాజ్యసభ ఎన్నికల్లో కానీ ఎప్పుడు కూడా తనకు ఉన్నటువంటి మెజారిటీతోటే జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్ళటం కానీ, విలువలతో కూడినటువంటి రాజకీయాల్ని ఇప్పటికైనా కూడా మనం ఆంధ్రప్రదేశ్లో కనుక తీసుకురావాలి అని కోరుకోకపోయేటట్లయితే వారందరూ చెప్తున్నట్టుగా డెఫినెట్గా ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఇవన్నీ కూడా చులకనైపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తప్పనిసరిగా ప్రజలు ఆలోచించాల్సింది చంద్రబాబు గారు లేకపోతే ఆయన యొక్క మంది మార్బలం పచ్చపత్రికలు ఏ రకంగా ముందుకెళ్తున్నాయి అని మనందరం కూడా డెఫినెట్గా ఆలోచన చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది.